బాబు లాలీపప్ప నీదే, ఆ పూచి నాది. కానీ నీ కాబోయే మామను పూర్తిగా ఒప్పించడానికి నువ్వు పని చేయాలి. ఐస్ క్రీమ్ బేబీ కోసం ఏ పని అన్నా చేస్తా. ఏం చెయ్యాలో చెప్పు. ఒక వేషం వెయ్యాలి. ఏనారులో యాస కట్టాలా? లాతా థ్యాంక్స్. ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టాను. ఆనాడే అవి నన్ను శపించాయి. మాలాగే నీ హృదయం కూడా ముక్కలకు గాక. అలాగే జరిగింది. బాటిల్స్ కే కొత్తవి కొన్నాను, హృదయం దొరకదే కొనడానికి. సూపర్. మరి నా లాలీపప్ప నీ ఎట్లో తెప్ప. ఇప్పుడు ఫోర్స్ గా ఇంటి పోర్షన్ చెప్పనా? దిగ్దిశాంత విశ్రాంత యశో విరాజితమై నవఖండ భూమండల పరివ్యాప్తమై దశోక్షౌహిణి సేనావాహిని పరిరక్షితమై శాస్త్రమ భయంకరమైన ఈ కురు సామ్రాజ్యమును శాసించు రారాజును నేను. అరివీర సంఘ నిర్మూల నోర్తండ తోడుతండ బలమండితులు మేరు సమాన ధీరులు మా సొంత సోదరులు అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషిత భార్గవరాముడై కురు సామ్రాజ్య యశోరక్షా దీక్షితుడైన ఈ రాధేయుడుండగా అనామకులైన పాండవార్భకులకు ఇంతటి ప్రజా ప్రశంసాభివందనమా కట్టు. సూపర్. మరి నా ఐస్ క్రీమ్ బేబీ అది నీ గుడ్డలుతికే దోబి. చూడు, ఏ వేషాలన్నీ వద్దు, నువ్వు ఒక పోలీసు వేషం వేయాలి. పోలీసా? అదెందుకు? చెప్తాను. నీ మామ నిన్ను పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నాడు కదా, ఒక్కసారి ఆ వేషంలో కనపడి ఈ తుపాకీతో నీ మామని కాల్చి. యప్పా, మా మామని తుపాకీతో కాలిస్తే నన్ను బొక్కలో దాతారు. నాకొద్దురా బాబోయ్. కృష్ణ, స్టాప్ దట్. యప్పా, పేరితే తుపాకీ గుండు బదులు ఈ గుండు పిల్లలేంటి గురువా? మరి అందుకే కదా కాల్చమన్నాను. ఇదే దసరా తుపాకీ. మీ మామ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు కదా, సాయంత్రం అతనికి సన్మాన్. ఆ సందట్లో నువ్వు సరదాగా అతనికి ఇష్టమైన పోలీసు వేషం వేసుకుని అతనికి కనపడకుండా దాక్కుని సడన్ గా ఇలా పూలవాన కురిపించావనుకో, నీ మామ అద్దిరిపోతాడు. అంతే, అక్కడికక్కడే గోల్డ్ ఫిష్ తో నీకు పెళ్లి. ఏమంటావు? అలాగే. మరి నా పోలీస్ డ్రెస్ ఎక్కడ? రేయ్, లోపలికి తీసుకెళ్ళండి రా. ఏమిటి సార్ ఐడియా? సాయంత్రం సన్మానంలో ఒరిజినల్ గన్ తో వీడి చేత షూట్ చేయిస్తాను, వీడియో తీయిస్తాను. చైర్మన్ హత్య ఒరిజినల్ ఎస్పీ చేసినట్టు బనాయిస్తాను. డూప్లికేట్ తో ఒరిజినల్ తుడిచిపెట్టుకుపోతాడు. నమస్తే నమస్తే. చూసామంటారా జనం ఎట్ట జేజేలు కొడుతున్నారు. ఇప్పుడు మనం పేడకలు అమ్ముకునే బాసమైనం కాదు, ఈ మున్సిపాలిటీకి చైర్మన్ని. కొంచెం నోరు కంట్రోల్లో ఉండు. అవునవునా, నాకెందుకు తెలియదు. ఇప్పుడు నీకు ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ. మా మామ వచ్చేసాడు బెదరు. సరిగ్గా గుర్తిస్తూ. అవును, ఎలాగో పేలుస్తున్నాం కదా, చక్రవర్తిని కూడా కలిపి పేల్చేస్తాను. ఏంటి కంగారు పడతావేంటి? పేలిస్తే రాలేవి పువ్వులేగా. చక్రవర్తి చెవిలో పువ్వులు రాలితే తప్ప. చూడు, అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. ఓరైపోయావు, నీ గోల్డ్ ఫిష్ ని దక్కదు. అయితే మా మామిద రాలుస్తాను పువ్వులు. నేను కాల్చలేదు. పోలీసు
ఆ తుపాకీ ఇలా ఇవ్వమ్మా. ఆ నీచుని చంపాలి, చంపి తీరాలి. తుపాకీ ఇవ్వను. ఇవ్వమ్మా. తుపాకీకి మంచి చెడ్డలు తెలియవు, తెలుసుకుని దండించడానికి నేనున్నానుగా. నువ్వెందుకు దండిస్తావు? నా కథ నీకు తెలీదు. తెలియక్కర్లేదు. వాడు చెడ్డవాడు, నువ్వు మంచిదానివి, అది నాకు తెలుసు. ఆ తుపాకీ కింద పడి. నా సంచి ఇందులో మా వారున్నారు, నా పిల్లలున్నారు. పారిపోతాననుకున్నావు కదా, అమ్మా అన్నావుగా. పట్టుకో. అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా చేతిలో టిక్కు టిక్కును కొట్టుకుంటుంది? అదా గుండె బాబు. గుండె చేతిలో ఉంటుందా? అవును బాబు, బిడ్డ క్షేమం కోరే తల్లి గుండె ఎప్పుడు గుప్పెట్లోనే ఉంటుంది. దిగమ్మా. మావో, ప్లాన్ అంతా సరిపోయింది మావా. నీ నెత్తికి గురి చూసి పువ్వులు షూటింగ్ చేయాలనుకుంటే మొత్తం పాడైపోయింది. ఇప్పుడు షూటింగ్ చేస్తాను, నిలబడు మావా, నిలబడు. వదిలే, రాలేదు పువ్వులేగా. ఎక్కడా కిష్టయ్య, నువ్వు ఇక షూటింగ్ చేయక్కర్లేదు. నీ మామ నీకు లాలీపాప్ ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. కానీ నువ్వు ఒక చిన్న పని చేయి. ఇంకా ఏం చెయ్యాలి? బసవా చెప్పు. ఈ ఊళ్ళో ఒక దగుల్బాజీ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆడు అచ్చు నీలాగే ఉంటాడు. సేమ్ డిట్టో డిట్టో. ఆడు వీళ్ళని చంపించడానికి మనుషుల్ని పెట్టాడు. గురి తప్పింది. మరి ఆడి బదులు ఏమన్నా నిరికించాలి కదా, అందుకని ఒక ముసలి దాన్ని నిరికిచ్చాడు. ఆ ముసలి ఎవరో తెలుసా? నువ్వు గుళ్ళో కాపాడావు ఆవిడ. ఆవిడ పాపం, ఆవిడ్ని చూస్తేనే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆవిడ చేతులకి బేడీలు ఎలా తగిలించాడు? అదన్నీ ఏదో పనులు చేస్తుంటాడు. అప్పా, ఈ పోలీసోడు బోర్డర్ దాటేస్తున్నాడు. బొంగర వాడించేస్తాను, వస్తా. వద్దొద్దు, ఎస్పీ లేనప్పుడు ఈ డ్రెస్ లో నువ్వు వెళ్ళి ఆమెను విడిపించురా. పాపం. అవునవును పాపం. వాడక్కడ ఉంటే ఒకటి బేకనా? వాడక్కడ ఉండడు. నువ్వు సేమ్ డిటో కదా. అవును, సేమ్ డిట్టో కదా. మామ చెప్పాడు కదా. కదా. అవును కదా. ఇక చెప్తా కదా. అలాగే డ్రెస్సు మార్చుకుని మారు వేషంలో వస్తే పోల్చలేననుకున్నావా? అంతే, తక్కువ ఆగిపోయింది జయప్రద. వెంటనే పాటెత్తుకున్నాడు ఎన్టీఓ. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. ఇదేమిటి సార్? నువ్వేగా సావధానం అన్నావు. హబ్బిల్ సిట్ లెగ్ ఫట్. అరే వీడిని పారేశారండి. మన దగ్గర మొహమాటాలు వద్దు, మనమంతా సోషలే. నేను కాలుస్తాను సిగరెట్. పెద్ద పోలీసు వాడిని కదా, మీరు కాల్చండి. అయ్యప్పా, అంతా లాలీపప్ప. అంత బాగుందా సార్? సార్ అని పిలవకు, నాకు మండిపోద్ది. బెదరు అని పిలవండి. అలాగే బ్రదరు. అదేంటి సార్ బ్రదరు? బ్రదరు అన్ను కొట్టారండి సార్? అందుకొట్టలేదు, ఆ ముసలి తల్లిని పట్టుకుని లాకప్ లో పెట్టినందుకు కొట్టాను. అదేంటి బ్రదరు, మీరేగా ఆవిడ లాకప్ లో వేశారు? నేనే. మనమే సేమ్ డిట్టో. మీరు కేర్ ఫ్రీగా ఉన్నారో లేదోనని చిన్న టెస్ట్ పెట్టాను. ఎక్కడ? అక్కడ. తాళం తీయండి బెదర్. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళు, ఇంటికెళ్ళు.
దామ్మా, ఎక్కడికి? మా ఇంటికి తీసుకెళ్తాను. ఆహా, ఎన్నాళ్లకు సావధన్ అనే పదానికి సావధానంగా అర్థం చెప్పే మహానుభావుడిని చూశాను. మరొక్కసారి పిలవమంటారా? జీప్ ఒకసారి ఆపు. అమ్మా, 20 ఏళ్ల క్రితం ఇలాగే నీ గుడిలో కుంభాభిషేకం వేడుకలు, మేళ తాళాలు, ధూపదీపాలు, మంగళ తోరణాలు, భక్తులతో నిండి సందడిగా ఉన్న నీ గుడిలోకి చొరబడి దొంగలు నా బిడ్డని అడ్డం పెట్టుకుని నీ రత్నాల హారాన్ని దోచుకుపోయారు. నా బిడ్డని నాకు తిరిగి దక్కిస్తావని ఇన్నేళ్లు ఎదురు చూశానమ్మా. ఇక నీ మీద ఆశలు పెట్టుకుని ప్రయోజనం లేదు. నిన్ను అమ్మా అని పిలిచి నిరాశ పొందడం కన్నా నన్ను నోరారా అమ్మా అని పిలిచే బిడ్డ వెంట వెళ్ళిపోతున్నాను. బాబు, ఆగండమ్మా. ఆ దేవత మీద నింద వేయకండి. ఆ చల్లటి తల్లి ఈ రోజు మీ మీద దయ తెలిసింది. బాబు, ఏంటే? ఇదిగోనమ్మా మీ బిడ్డ. యమో, ఏంటే నువ్వనేది? ఈ డ్రెస్ చూసి నేను ఎవరిని అనుకుంటున్నావా? ఈవిడికి అప్పు చెప్పేస్తున్నావు. నేను కిట్టయ్యనే, నీ కొడుకుని. సేమ్ డిట్టో. కాదు బాబు, నిన్ను కన్న తల్లి ఆ పుణ్యాత్మురాలు. ఇరవై ఏళ్ల క్రితం ఒక కుంభాభిషేకం నాడు దొంగ సచ్చినోళ్లు పసిపిల్లాడితో గుళ్ళో నుండి పరిగెత్తుకొస్తున్నారు. చడ్డి బిడ్డనెత్తుకుని ఊరంతా గాలించాను తల్లి కోసం. కనిపించలేదు. సరే, ఆ తల్లి నన్ను పెళ్లి కాని తల్లిని చేసిందనుకుని పెళ్లి మానేసుకుని వీణ్ణి పెంచుకున్నాను. వీడేనమ్మా మీ బిడ్డ. అమ్మా, 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 ఊరుకో అమ్మా. నీకు ఒక బిడ్డ దొరికినందుకే ఇంత సంబరంగా ఉంటే నాకిద్దరు అమ్మలు. అమ్మో అమ్మా. ఇందులో మా వారున్నారు, నా పిల్లలున్నారు. నాన్న అస్థికలమ్మా.